ఆపరేషన్ రహత్. ఇండియన్ ఆర్మీ ఎప్పుడు కూడా ఏ సేవలోనైనా ముందుంటుంది. సో మనకి ఇటీవల కాలంలో ఫ్లడ్స్ రావడం జరిగింది. నార్త్ ఇండియాలో ఎస్పెషల్‌గా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ అదేవిధంగా పంజాబ్‌లో. సో ఘోరమైనటువంటి ఫ్లడ్స్ రావడం జరిగింది. ఈ ఫ్లడ్స్‌లో ప్రధానంగా ఈ వరదలలో హ్యుమానిటేరియన్ అసిస్టెంట్ డిజాస్టర్ రెస్పాన్స్‌లో భాగంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ రహత్ అనే ఆపరేషన్‌ని కండక్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా 6,000 మందికి పైగా ప్రజలని కాపాడడం జరిగింది. అదేవిధంగా మెడికల్ ఎయిడ్, అదేవిధంగా ఏవైతే నెసెసరీ నీడ్స్ ఉంటాయో, ఫుడ్ ఏవైతే ఉంటాయో వాటిని డెలివరీ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏవైతే వరదలు వచ్చాయో దాని ద్వారా వచ్చినటువంటి ప్రాణ నష్టంని ఎక్కువగా కాకుండా చూడడం జరిగింది. సో ఆపరేషన్ రహత్ ఎవరు నిర్వహించారు అంటే ఇండియన్ ఆర్మీ. దేని పర్పస్లో నిర్వహించింది అంటే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ అదేవిధంగా మనకి పంజాబ్లో జరిగినటువంటి ఫ్లడ్స్ వరదలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ప్రజలను రక్షించడం కోసం అని చెప్పేసి ఆపరేషన్ రహత్ని చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఏ లొకేషన్స్ ఎన్ని అని చూద్దాము. హ్యుమానిటేరియన్ అసిస్టెంట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఆపరేషన్స్లో భాగంగా నిర్వహించడం జరిగింది. సో 6,000 పైగా ప్రజల్ని రక్షించడం జరిగింది. అదేవిధంగా 13,000 పైగా మెడికల్ ఎయిడ్ అనేది ఇవ్వడం జరిగింది. 48 టన్స్ ఆఫ్ ఫుడ్ రిలీఫ్స్ ఏవైతే ఉంటాయో, ఫుడ్ సప్లైస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో మొత్తం ఎన్ని మిషన్స్ చేసింది? 82 మిషన్స్ చేసింది 2 వీక్స్లో, కేవలం 2 వారాల్లోనే 82 హ్యుమానిటేరియన్ అసిస్టెంట్ డిజాస్టర్ రెస్పాన్స్ కింద 82 మిషన్స్ చేయడం జరిగింది. సో 59 ఆర్మీ కాలమ్స్, అదేవిధంగా 17 ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్సెస్ను కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఓకే, దీంట్లో 300 పారా మిలిటరీ పర్సనల్ అండ్ 1000 సివిలియన్స్ రెస్క్యూ చేయడం జరిగింది. ఓకే, మెడికల్ ఎయిడ్లో భాగంగా 13,000 పీపుల్కి ట్రీట్ చేయడం జరిగింది. సప్లైస్ వచ్చేసి మెడిసిన్, ఫుడ్ ఇలాంటి ఎసెన్షియల్ నీడ్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో భాగంగా స్పీడ్ బ్రిడ్జెస్ ఏవైతే కూలిపోయాయో ఆ స్పీడ్గా కూడా బ్రిడ్జెస్ని బిల్డ్ చేయడం జరిగింది. సో ఆపరేషన్ రహత్ ఎవరు నిర్వహించారు ఏంటి అనేది డీటెయిల్గా చూసాము.